హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రావణి. మరి ఈ రోజు కూడా మీకు ఒక మంచి రెసిపీని చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటో తెలుసా? టొమాటో ఆనియన్ రింగ్స్. వినడానికి కొత్తగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి టొమాటో ఆనియన్ రింగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? టొమాటో ఆనియన్ రింగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ పావు కప్పు, మైదా అర కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మిరియాల పొడి అర టీ స్పూన్, రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మరి టొమాటో ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేస్తారో చూద్దామా? ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్, టొమాటో పేస్ట్, తగినంత ఉప్పు, మిరియాల పొడి. సో మిరియాలు ఎవరికి ఎంత ఘాటు కావాలో దాని ప్రకారం వేసుకోవచ్చండి. నేను కొంచెం స్పైసీ తింటాను. అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేయాలండి. మనం బజ్జీ పిండి రెడీ చేసుకుంటాం కదండి, దీన్ని కూడా అలాగే రెడీ చేసుకోవాలి. కొంచెం జారుగా. సో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం జారుగా కలుపుకోవాలండి. మీలో ఆనియన్స్ ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. ఏ ఐటెంలో ఉన్నా సరే నాకు ఆనియన్ కంపల్సరీ ఎక్కువగా ఉండాలి. కానీ చాలామంది నాకు ఇష్టం లేదు అలా అంటుంటారు. వాళ్ళకి ఈ ఐటెం చేసి పెట్టండి, అప్పటి నుంచి ఇష్టం లేదంటే నాకు చెప్పండి. ఇది జారుగా రెడీ అయిపోయిందండి. సో ఒక ప్లేట్ తీసుకుందాం. దీంట్లో ఈ బ్రెడ్ పౌడర్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా బ్రెడ్ పౌడర్ని ఎందుకు వేసానంటే మన ఆనియన్ రింగ్స్ చాలా క్రంచీగా రావడం కోసం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ముందుగానే ఆనియన్స్ని రింగ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఈ పిండిలో వేసేద్దాం. బాగా ఈ పిండి మొత్తం ఆనియన్ రింగ్స్కి పట్టేలాగా కలుపుకోవచ్చు. వీటిని ఇలాగే బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకుందాం. ఇప్పుడు వీటికి ఈ బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టించాలి. అప్పుడే మనకి క్రంచీగా వస్తుంది. సో మన ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క రింగ్ని ఇందులో వేసుకుందాం. ఇలా అన్ని రింగ్స్ ఒకసారి ఎందుకు వేస్తున్నానంటే తొందరగా వేగిపోతుంది కదండి, అందుకని. మామూలుగా మనం ఆనియన్ రింగ్స్ తింటూనే ఉంటామండి, కానీ ఇలా టొమాటో ఫ్లేవర్లో ఎప్పుడైనా ట్రై చేశారా? ఈసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి చాలా టేస్టీ క్రంచీ టొమాటో ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. టొమాటో ఆనియన్ రింగ్స్ తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయని గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, టొమాటో పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు ముంచి తీసి రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, టొమాటో ఆనియన్ రింగ్స్ రెడీ. హాయ్ రాజు గారు, మరి నేను ఇవాళ టమాటో ఆనియన్ రింగ్స్ చేశాను. మీకు ఆనియన్స్ ఇష్టమా?
ఎవరికి ఇష్టం ఉండదండి. సో స్పెషల్లీ అంటే మీరు చేసిన ఈ ఆనియన్ రింగ్స్ ఏదైతుందో దీంట్లో టొమాటో ఫ్లేవర్ కూడా యాడ్ చేశారు కదా, సో చాలా బాగుంది అంటే చేసిన మెథడ్ అనేది. సో టేస్ట్ చూద్దాం. యా, ఎలా ఉంది రాజు గారు? చాలా సూపర్గా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచి క్రంచీగా వచ్చాయి. ఓకే, సో దాంతో పాటు మనకు మెల్లిమెల్లిగా తింటూ ఉంటే ఆ టొమాటో ఫ్లేవర్ మొత్తం ఆ ప్యూరీలా చేసి వేశారు కదా, అది బాగుంది. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత మిరియాల పొడి ఇవన్నీ వేశారు. సో ఇవన్నీ బాగా కలిసిపోయి సూపర్గా వచ్చింది. అంటే ఆనియన్ రింగ్స్లో అలా టొమాటో యాడ్ చేయడం వల్ల టోటల్గా మనకు టేస్ట్ అనేది మారిపోయింది. బాగుంది. థ్యాంక్ యూ అండి. ఆయన మరి టేస్ట్ మారింది అన్నారు, అది ఏంటో మీరు తెలుసుకోవాలి కదా, ఖచ్చితంగా ఇవాళ ట్రై చేయండి. సో రాజు గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు ఈరోజు? వాటర్ మెలన్తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే, ఫస్ట్ కొంచెం మధ్యలో రౌండ్, సో దీన్ని కొంచెం ఎలివేట్ చేస్తాం. కొంచెం పెద్దగా కట్ చేయాలా సర్కిల్? అవునండి. సో పెట్టాలండి. సో కొంచెం పెటల్స్ జిగ్జాగ్ వస్తుందండి. సో నైఫ్ అటు ఇటుగా టర్న్ చేస్తూ, సో ఓపెన్ చేసిన తర్వాత కనిపిస్తుంది అది. ఓకే, సో ఇది కొంచెం పెటల్ షేప్ డిఫరెంట్గా వస్తుంది అనుకుంటా కదా? అవునండి. సో యూజువల్లీ ఎప్పుడు పెటల్స్ కట్ చేసి కింద నుంచి తీసేస్తూ ఉంటారు కదా, దీనికి కొంచెం సో దీంట్లోనే డిజైన్ అనేది ఇక్కడే మనం చేసిన దాంట్లోంచే డిజైన్ వచ్చేస్తుంది. సో మనం తీసుకునే ఫ్రూట్ ఇంకా మంచి కలర్ లో ఉంటే లుక్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. ఇది కొంచెం కలర్ లేదు కదా, లైట్ గా ఉంది. ఈ వాటర్ మెలన్స్ ఏంటంటే మనము కట్ చేసిన తర్వాత కానీ మనకు తెలియదు అది ఎలా ఉందని. ఈ రెండింటి మధ్యలో అండి. ఇంకా మొత్తం సేమ్ అదే టైప్ అండి. టోటల్ అంతా కూడా నైఫ్ లోనే ఉంటుంది ఆ మూమెంట్ లో. ఓకే ఓకే, వాటర్ మిలన్ షేప్ ని బట్టి మనము కొంచెం ఆ డిజైన్ అనేది చూసుకుంటే బాగుంటుంది. అవునండి. అంటే కొన్నిసార్లు పెటల్స్ వేయటం రాకపోతే ఏదైనా కార్నర్ లో మనం ఇట్లా లీవ్స్ వేసేసుకుంటే ఇంకా లుక్ అనేది కూడా బాగా వస్తుంది. సో అన్నిటికంటే మెలన్ లో ఈజీ ఏంటంటే ఈ ఆకులు వేసుకోవడం. సో లైన్స్, సో జనరల్గా ఇది గ్రోవర్తో వేస్తుంటాం. సో నైఫ్తో కూడా ఈజీగానే వేసేసుకోవచ్చు. కొంచెం అది మనకి సాఫ్ట్గానే ఉంటుంది. ఫినిష్ అయిపోయి పెటల్స్ కూడా. సో మధ్యలో దానికి కొంచెం లైన్స్ వేసిద్దాం. సో రెండు వైపుల నుంచి స్లాంట్లో కట్ చేస్తే మనకు ఆ మధ్యలో ఉన్నది వెళ్ళిపోతుంది. అప్పుడు లైన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా నీట్ గా మంచి డిఫరెంట్ గా ఉంది ఫ్లవర్. అవును. ఓకే, మరి చూసారు కదండి, బ్యూటిఫుల్ వాటర్ మిలన్ కార్వింగ్ కూడా రెడీ. కొంతమందికి చాలా త్వరగా తుమ్ములు, దగ్గు, జలుబు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అంటే వాతావరణంలో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు కూడా వారికి పడవు, ఎలర్జీ లాగా అయిపోతూ ఉంటుంది.
అంటే అగరబత్తి వాసన కూడా పడకుండా ఉంటుంది కొంతమందికి. ఇంకొంతమందికి అలా గాల్లో బయటికి వెళ్ళామనుకోండి వెంటనే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రకరకాల ఎలర్జీస్ నుంచి బయటపడాలి, ఎలర్జీస్ రాకుండా ఉండాలి అంటే అల్లం, జీలకర్ర, పసుపు వీటిని మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా కనుక చేసుకున్నట్లయితే ఇలాంటి ఎలర్జీస్ నుంచి రక్షణ దొరుకుతుంది.